మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నేను ప్రయాణం చేసి నీ ప్రయాణంలో నాకేమీ దొరకలా. నేను ప్రయాణం చేశాను కానీ నాకు ఆ ప్రయాణంలో ఏ సంతృప్తి సంతోషం లేదు. నా జీవితం యాత్ర అయిపోయింది. యాత్ర ఎందుకు అయిపోయింది? నాకు నా నివాస స్థలము, నాకు నివాసం ఏంటో నాకు అర్థము కాలేదు. ఈరోజు ఆలోచించండి, మీ జీవితాన్ని యాత్ర చేసేసుకోకండి. మీ జీవితాన్ని అందంగా ఆశీర్వాదకరంగా మీరే మలుచుకొందురుగాక. ఆమేన్, హల్లెలూయా. యాకోబు జీవించిన జీవితం గురించి రాశాడు, అది కూడా చదువుదాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. నేను జీవించే సంవత్సరములు కొంచెముగాను తర్వాత దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. దుఃఖ సహితంగా ఉన్నాయంట. జీవించిన జీవితాలు కొంచెంగా ఉన్నాయి, అవి కూడా ఎలాగున్నాయి? ఎందుకు దుఃఖ సహితమైంది చెప్పండి? ఎందుకు తనకి దుఃఖ సహితంగా ఉంది తన జీవితం? నేను ఇందానే చెప్పేశాను మీకు ఆ విషయం. 20 ఏళ్ల కిందట ఇదే మార్పు ఇతనికి వచ్చుంటే కనుక ఇదంతా వచ్చుండేది కాదు. 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్లలో తను అన్నీ కోల్పోయాడు. తన శరీరంలో ఉన్న బలం పోయింది. డబ్బులుంటే లాభమే ఉంది. భార్య చనిపోయింది, ఏముంటే లాభమే ఉంది. పిల్లోడు కోల్పోయాడు, ఏముంటే లాభమే ఉంది. నేను మారేటప్పటికి అన్నీ పోయినాయి. నువ్వు మారేటప్పటికి అన్నీ పోతాయేమో చూసుకో. నువ్వు మారు మనసు పొందేటప్పటికి నీ జీవితంలో ఏవైతే నీకు ఇవ్వబడ్డాయో అవన్నీ లెగిసిపోతాయేమో చూసుకో. అవి పోకముందే నువ్వు మారాలి. యాకోబు జీవించిన జీవితంలోకి మార్పు వచ్చిన దినములోకి వచ్చేటప్పటికి యాకోబు అన్నీ కోల్పోయాడు. చాలా మందికి మాట అర్థం కాక ఏదేదో చెప్తున్నారు. అతను జీవించిన జీవితమే కదా కావాల్సింది. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. చెప్పండి, మరి జీవితం అంటే ఏంటి? యేసు క్రీస్తును కలిగి జీవించడమే జీవితం. దేవుణ్ణి కలిగి జీవించడమే జీవితం. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే కదా సమాధానం ఉండేది. దేవుణ్ణి ఉండేదే కదా పరస్పరం క్షమించుకోవడాలు ఉండేది. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే కదా మనల్ని మనం తగ్గించుకోవడం ఉండేది. దేవుడు లేనప్పుడు అవన్నీ ఉండవు మనకి. అది యాత్ర అయిపోద్ది. ఏమి ఉండదు. అంతా పోయిన తర్వాత మనం మార్పు చెందినా, మారు మనసు పొందినా ఉపయోగం ఏమీ లేదు. దాని గురించి పౌలు గారు ఏమంటారంటే, తనకు అన్నీ కోల్పోయిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం కోసం ఎంతగానో యాసావు ఏడ్చాడట. ఏడిస్తే దొరుకుతుంది ఆశీర్వాదం. అప్పటికే ఆశీర్వాదం ఏమైంది? పోయింది. కాబట్టి దేవుని పిల్లలారా, నేను ముందు చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ, మీరు ఏది విత్తుతారో అదే పంట సమకూర్చుకోగలుగుతారు. యాకోబు తన జీవితంలో తను తప్పు
తన యాత్ర జీవితంలో తను అన్నీ కోల్పోయాడు. 20 సంవత్సరాలు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఒక యవ్వనుడిగా ఉన్న ఒక వ్యక్తి 20 సంవత్సరాలు తన జీవితంలో నష్టపరుచుకుంటే దానంత దారుణమైంది ఏది ఉండదో అలాంటి యవ్వన కాలాన్ని అతడు నష్టపరుచుకున్నాడు. మీరు ఆలోచించుకోండి, అసలైన కాలం, అసలైన జీవితం యవ్వన కాలమే. ఈ యవ్వన కాలం కనుక మనం పాడు చేసుకుంటే తర్వాత మనం ఏం చేద్దామన్నా సరే ఆ కాలం, ఆ సమయం, ఆ బలం తర్వాత మళ్ళీ తిరిగి మనకి రాదు. నీకు యవ్వన కాలం ఉండగానే, నీకు బలం ఉన్నప్పుడే నువ్వు దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. దేవుని ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. దేవుని చిత్తానుసారమైన నడక అడుగులు వేయడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నట్టు, సూచిస్తున్నట్లు నువ్వు జీవించిన జీవితం చాలా 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 కొంచెం అయిపోద్దేమో చూసుకో. యాత్ర చేసిన దినం చాలా ఎక్కువ, జీవించిన జీవితము చాలా తక్కువ. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను ఆ రోజు నా పుట్టినరోజు, నేను మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి సరిపడ్డాను. మా పిన్ని వాళ్ళ అమ్మాయి, అది వాళ్ళు ఉండేది రాజమండ్రి ధవళేశ్వరం. వెళ్తే మేము ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడు 6ంటికి నేను అంటున్నాను అనమాట, ఒరే చెల్లెల దగ్గరికి వెళ్దాంరా అన్నాను మా ఫ్రెండ్తో. అప్పుడు ఆడన్నాడు, ఒరే ఇప్పుడు వెళ్తా పోతుంది ఏంట్రా, టైం ఎంత అయింది? 6ంటికి. అప్పుడు నేను అన్నాను, వదిలేదా వెళ్ళిపోతాను అన్నాను. ఫ్రెండ్స్ అంటే ఏముంది, తానంటే తందానంటారు కదా. మా దగ్గర ఉన్న బండి ఏంటంటే టీవీఎస్ ఎక్సెల్, తెలుసు కదా, టీవీఎస్ ఎక్సెల్. ఆ బండి ఉంది, దాంట్లో పెట్రోల్ కూడా ఇచ్చుకున్నాం. రావులపాలెం వెళ్ళాం, అక్కడి నుంచి ధవళేశ్వరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అది మహా స్పీడ్కి వెళ్ళిపోద్ది కదా టీవీఎస్ ఎక్సెల్ అంటే. మొత్తం 4 గంటలు సుమారు పట్టినట్టు ఉంది టైము. ఇక్కడ 6ంటికి బయలుదేరాం కదా, అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుద్ది? వాళ్ళు అప్పుడే పక్కలు వేసుకుని పడుకున్నారు. గంట మావాడు అంటాడు, ఒరే రాజు, ముందే ప్లాన్ అనమాట. నేనేమో ఇక్కడికి, ఆడేమో ఇంకో చోటకి. వాళ్ళు ఇల్లు ఎక్కడంటే రంభా ఓరసి మేనక థియేటర్ దగ్గరంట ఈ అడ్రస్. నేను వెళ్తున్నాను టీవీఎస్ ఎక్సెల్ మీద, వెళ్తుంటే వెనకాల కూర్చొని అంటున్నాను, ఒరే రాజమండ్రిలో పోలీసు వాళ్ళు ఆపేస్తానంటారా, చూసుకుని ఇల్లు, మన దగ్గర కాగితాలు కూడా లేవు, లైసెన్స్ అంతకంటే లేవు, నువ్వు జాగ్రత్తగా పోనేవరంటే ఈడు నేను మాట్లాడుతున్నాను చెప్తున్నాను, మరి ఆడు ఎక్కడున్నాడో తెలియదు, పరలోకంలో ఉన్నాడో ఎక్కడో తెలియదు. డైరెక్ట్గా పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ సార్ అన్నాడు. ఆడు అప్పటికే బళ్ళు అవుతున్నాడు ఈ బుద్ధిలేనుడికి. వెనక్కి తిరిగి ఏంటమ్మా అన్నాడు. ఏంటే ఏంటే అన్నాడు. అంటే సార్ రంభా ఓరసి మేనక థియేటర్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. ఏ ఊర్రా మీదే అన్నాడు. మాది భీమవరం సార్ అన్నాడు. మీ లైసెన్స్ ఏది అన్నాడు. మాకెక్కడ ఉంటుంది లైసెన్స్? లేదండి అన్న. మరి బండి పక్కన అంటున్నారా అన్నాడు. దరిద్రుడా దరిద్రుడా, ఇప్పుడే కదరా చెప్తున్నాను, వెనకాల నుంచి చెప్తున్నాను కదరా. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడినవాడని అడ్రస్ అడుగుతాడేంట్రా? అడ్రస్ అడిగితే నువ్వు పొరుగురుడు అని అర్థం కదరా. ఈ బండి ఏంట్రా? ఒరే భీమవరం నుంచి ఈ బండి వేసుకొని వచ్చారా, పక్కనట్టండి రా బండి, మీ వాళ్ళు వచ్చి బండి తీసుకెళ్ళమని అంటున్నాడు. నీకు దండం పెడతానయ్యా, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాడు. వీళ్ళ నాన్న మమ్మల్ని గోతులో కప్పెట్టేస్తాడు, చంపేస్తాడు వీళ్ళ నాన్న, ఎలాగలా గోతలండి అని బతిమాలి బామాలితే ఈడంటాడు, ఒరే ఎలాగైనా సరే రంభావరసి మేనక థియేటర్ దగ్గరికి వెళ్ళాలరా. ఇంకా అవ్వలేదంటారా నీ రంభావరసి మేనక థియేటర్? సరే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇండ్లు పట్టుకుని మొత్తానికి వెళ్ళేసరికి పట్టుమని మొత్తానికి 12 చిల్లర ఎంతో 11 గంట దగ్గర అయింది. వాళ్ళు కూడా పడుకున్నారు. ఈ దైతులు ఇప్పుడు వచ్చారని తిట్టుకోరా. వీడు ఏం కాదు మనోళ్ళే, మనకు చాలా ఆప్తులు, మనకు చాలా ఆప్యాయములు. వాళ్ళ ఇంటికాడ కూడా 5 నిమిషాలు ఉంచారండి. మళ్ళీ బయలుదేరి తెల్లారేసరికి మేము వచ్చామండి. మేము రాత్రి బయలుదేరి పొద్దున్న 6 దాకా, ముందు రోజు 6 గంటలకు బయలుదేరిన ప్రయాణం, తర్వాత రోజుకి మేము భీమవరం చేరాం దుమ్ము మొక్కలతో. వెళ్ళింది ఎక్కడికి, దేనికోసం? వెళ్ళిన చోట ఎంతసేపు ఉన్నాం మేము? అటు 5 ఇటు 10, ఇటు 5 మొత్తం కలిపి ఈ 10 నిమిషాల కోసం 10 గంటలు కాదు 12 గంటల ప్రయాణంలోనే ఉన్నాం. బాగుంటుందా చెప్పండి మీరు? బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఏది బాగుంటుంది? మనం వెళ్ళిన
ఆ స్థలంలో మనం ఉండగలిగితేనే కదా మనం సంతోషం. భూమి మీదకి మనం వచ్చాం తెలుసా, ఒక అందమైన కుటుంబాన్ని, ఒక అందమైన ఇంటిని, ఒక అందమైన కుటుంబ జీవితాన్ని ఇచ్చి ప్రభు మనల్ని దేవుళ్ళో ఆనందించడానికి దేవుడు ఏర్పాటు చేశాడో ఆ జీవితాన్ని మనం అనుభవించకుండానే యాత్ర చేసేస్తున్నామేమో. ఆ మంచి సౌఖ్యమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండకుండా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు నీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షణలోకి నడిపించుకోకుండా నీకు నువ్వు ఏదో ఒక భయంకరమైన యాతనను నువ్వు పెట్టుకుని నీ జీవితాన్ని నువ్వే వ్యర్థం చేసుకుంటున్నావేమో. ఇప్పుడు యాత్ర అని ఎందుకు అన్నాడంటే ప్రయాణం దేనికి చేశానో ఆ పర్పస్ అవ్వలేదు. నేను దేనికి వెళ్ళానో అక్కడికి ఒక గంట కూర్చుని వాళ్ళతో మాట్లాడాలని. నేను ఈరోజు యాత్ర చేస్తూ నా కుటుంబ జీవితంలో, నా జీవితంలో ఒక ఆలోచన చేత పెళ్లి చేసాం, ఒక ఆలోచన చేత ఇల్లు కట్టుకున్నాం, ఒక ఆలోచన చేత పిడల్ని కన్నాం, ఒక ఆలోచన చేత మనల్ని చదివిస్తున్నాం. కానీ అది తీరినప్పుడు ఆ సంతోషం ఎక్కడ దొరుకుదా? ఇల్లు కడితే ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి, పెళ్లి చేస్తే ఆ భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలి, పిల్లలు కలిగితే ఆ పిల్లల్ని మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు మన కళ్ళెదుట చక్కగా చల్లగా ఉండాలి. ఇది కదా జీవితం అంటే. కానీ అలా కాకుండా వేరే టాపిక్లో జీవితం వెళ్తే నా జీవితాన్ని నేనే దుఃఖసహితంగా చేసుకున్నాను. దేనికి? నా జీవితం దుఃఖసహితం ఎందుకయింది? నా జీవితం దుఃఖసహితంగా ఎందుకయిందంటే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, చూడండి ఒకసారి 3వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుజేయును. ఎంత మంచి లేఖనం సమకూర్పో చూడండి, ఎంత మంచి లేఖన సమకూర్పో చూడండి. నా కుమారుడా, ఉపదేశమును మరువకుము, నా ఉపదేశాన్ని మర్చిపోకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువు, సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయును. ఇలాంటి మాట ఎప్పుడైనా చెప్పినప్పుడు లెగిసి మీరు చప్పట్లు కొట్టాలి అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆ స్పందన లేనట్టు, చలనం లేనట్టు మీరు ఉండకూడదు. ఈ మాట నాకు కావాలి, ఈ మాట నా జీవితంలో నేను పొందుకుంటున్నాను అనుకున్న వాళ్ళు వెంటనే ఏం చేయాలంటే గట్టిగా స్తోత్రం అనే చెప్పాలి, గట్టిగా చప్పట్లు అనే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు సుఖ జీవనముతో గడుపు సంవత్సరాలు నీకు అనుగ్రహిస్తాయి. నా మాటలు నీకు శాంతిని అనుగ్రహిస్తాయి. నా మాటలు నీకు దీవెనను కలుగ చేస్తాయి. నా మాటలు నీకు ప్రశాంతతను ఇస్తాయి. నా మాటలు సమృద్ధిని నీకు కలుగ చేస్తాయి. ఆయన మాటలు మనకు అనుగ్రహిస్తారు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి జీవితం? ఎంతమంది కావాలి? దేవుడికి స్తోత్రం. చేతులెత్తిన మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. సుఖ జీవనముతో గడుపు సంవత్సరములు, శాంతి, దీర్ఘాయువు ప్రభు మీకు అనుగ్రహించును గాక. కానీ నా జీవితాన్ని నేనే కొలాప్స్ చేసుకున్నాను, పాడు చేసుకున్నాను, నేనే చిందరవందర చేసుకున్నాను. నా జీవితం ఒక ట్రాక్లో చక్కగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తుంటే ప్రభు ఈ దారి కాదు ప్రభు, నేను ఈ దారిలో వెళ్తానని నా జీవితాన్ని అంధకారమయం చేసుకున్నాను. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన ప్లాన్ వేసేసి ఉంచాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఆ ప్రణాళికల్ని పాడు చేసుకుంటూ ఉంటావు. వాక్యంలో ఏం రాయబడిందంటే, దాంతో 2 మాటలు ముగించేస్తాను. వాక్యంలో ఏం రాయబడిందంటే, ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఇది నా శరీరము, ఇది నా రక్తం. ఇక్కడే చెప్పండి. ఏంటి? ప్రభు బలలో మనం తీసుకుంటున్నామే రొట్టె, ప్రభు బలలో మనం తీసుకుంటున్నామే ద్రాక్షరసం. దాన్ని ఏమన్నారు ప్రభు? ఇది నా శరీరము, ఇది నా రక్తం. ప్రభు శరీరం అని చెప్పండి. వివేచింపక
తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడింది. సుఖజీవనముతో గడుపు సంవత్సరాలు మిస్ అయిపోతాం మనం. ఎప్పుడు తెలుసా? ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు అని రాస్తుంది. కొంతమంది ఏమంటున్నారండి ఈ మధ్యన, మేము తాగమండి, మేము తినమండి అంటున్నారు. ఒక్కసారి మీరు దీని యొక్క నిర్వచనం ఏంటో తెలుసుకోవాలంటే కనుక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మీరు 3 రోజులు ఉపవాసం ఉండాలి. అప్పుడు మీ శరీరం ఎలా అయిపోతుందో, మీ కళ్ళు ఎలా అయిపోతాయో, మీ కాళ్ళు చేతులు ఎలా లాగేస్తాయో అప్పుడు మీకు తెలిస్తే అప్పుడు మీరు ఆత్మలో అలాంటి దరిద్రం అనుభవిస్తారు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోకపోతే జరిగే అనర్థం అది. ఏంటి? ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకోకపోతే అనర్థం అది. ఏమో తెలుసండి, నీ కాళ్ళు చేతులు, నువ్వు ఉపవాసం ఉంటే కాళ్ళు చేతులు ఎలా పీకెత్తాయి అంటే నీ శరీరానికి కావలసిన ఆహారము అందక నువ్వు బలహీనుడు ఎలా అయిపోతావో అలాగే మన ఆత్మకు ఆహారం దొరకకపోతే కుటుంబం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. మహా పీడ కొట్టినట్టుంటాయి. దెయ్యాలకి నీ ఇల్లు, నీ హృదయం నివాసంలాగా ఉంటుంది. అందుకని ఎవడైతే బాప్తిసం పొందాడో వాడు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలి భాగస్థుడు అవి తీరాలి. అంతే కదా? అవునా కదా? మీరు అందరూ ప్రభు వాళ్ళు తీసుకుంటున్నారా? దేవుని స్తోత్రం. అయితే మీకు ఆహారం బలం ఇచ్చేదానికంటే మీ ఆత్మకు గొప్ప బలాన్ని సమకూరుస్తుంది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. ఏమండి? ఏం రాసిందంటే వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కొరకే తిని త్రాగుచున్నాడు అని రాశాడు. ఏమని రాశాడు? వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగ చేయుటకే తిని త్రాగుచున్నాడు. అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఇది శరీరము, ఇది రక్తం. ఇది శరీరము, ఇది రక్తం. వివేచింపకుండా తిని త్రాగితే ఏమవుతుందంట? శిక్ష విధి వస్తుంది. అంటే దాని శిక్షావిధి అంటే దాన్ని ఎవరు తప్పించలేరని అర్థం. శిక్షావిధి అంటే దాన్ని ఎవరు తప్పించలేరు అని అర్థం. శిక్ష విధించబడడం అంటారు కదా. శిక్ష వేసారండి అని అడుగుతారు. ఇంకా శిక్ష అవ్వలేదండి, ఏం జరుగుతుంది? ఇంకా వాదనలు జరుగుతున్నాయండి, వాయిదాలు పడుతున్నాయండి అంటారు. శిక్ష విధించేసిన తర్వాత వాయిదాలు ఉంటాయా? మీకు అర్థమవుతుందా భాష? బైబిల్ టెర్మినాలజీ అలా అద్భుతంగా ఉంటుందో. శిక్షావిధి అంటే అర్థం ఏంటంటే ఇక తర్వాత లేదు వాదోపవాదాలు. ప్రభు శరీరం గురించి మనం అపరాధులు అయితే వాదోపవాదాలు లేవట. అప్పటిదాకా ఏమున్నాయి? ఇతను చేశాడా లేదా అనేది వాదోపవాదాలు ఉన్నాయి. కానీ ఎవడైతే ప్రభు యొక్క శరీరాన్ని వివేచింపక తిని త్రాగుతాడో వాడికి వాదోపవాదాలు లేవు. శిక్షావిధి అంటే అర్థం ఏంటి? శిక్ష ఆల్రెడీ విధించబడిపోయింది. ఏంటి శిక్ష చెప్పండి మీరు? తిననన్నవాడు అలా పోతాడు, ఇలా తింటే తిననన్నవాడు అలా పోతాడు. మేము తినవండి అన్నాడు అనుకోండి, నీ కళ్ళ ముందు ఎన్ని చూపించాలని చూపిస్తాడు దేవుడు. ఎందుకు? నువ్వు దగ్గరెట్టుకుని తింటలేదు, నువ్వు దగ్గరెట్టుకుని తింటలేదు. నీకు అవకాశం ఉండి కూడా బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేదు. మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు, ఓ భార్య ఉన్నారండి. వెళ్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏమైందంటే కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన 6 మాసాల తర్వాత భార్య బెంగెట్టుకుని చచ్చిపోయింది. వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఇతను ఉన్నాడు. మేము పలకరించడానికి వెళ్తే అతను అంటున్నాడు నాతో, అయ్యా నేను బ్రతికినా చచ్చిన వాడితో సమానం అండి. నా కన్న బిడ్డ చనిపోయాడు కళ్ళ ముందు, నా భార్య చనిపోయింది, నేను బతికుండి ఉపయోగం ఏముందండి, నేను చచ్చినోడితో సమానం అండి అంటున్నాడండి. అంటే మన జీవితాల్లో నష్టపోయిన దాన్ని బట్టి మనం ఉన్నా లేకపోయినా ఒకటే. అదే కదా దాని అర్థం. ఇప్పుడు ఎవడైతే ప్రభు శరీరాన్ని తినేటప్పుడు త్రాగేటప్పుడు వాటిని వద్దు అనుకుంటాడో వాడు చచ్చిన వాడితో సమానం.
అంటే వాడికి అలాంటి స్థితులు ఆవరించేస్తాయి. సాతాను అలాంటి స్థితులు ఆవరింపచేస్తుంది. సెకండు ఏంటంటే దాన్ని తినడం, అయ్యి బాబోయ్ ఇలా అయితే నేను తినేస్తాను, నేను తినేసి నేను శుభ్రంగా బలవంతుడు అయిపోతానంటే దేవుడు మళ్ళీ పెట్టాడు ఏమనంటే, ఎవడైతే దాన్ని తింటాడో వాడు ప్రభు శరీరం అని ప్రభు రక్తమని వివేచించాలి. వివేచించాలంటే ఏంటి అర్థం? ఎలా తీసుకోవాలి? నా హృదయం బాగుందా, నా బ్రతుకు బాగుందా, నా నోరు బాగుందా, నా కాళ్ళు బాగున్నాయా, నా ఆలోచనలు బాగున్నాయా, నా సర్వేంద్రియాలు సరిగ్గా ఆర్డర్లో ఉన్నాయా లేవని ఆలోచించుకొని తీసుకోవాలంట. సెకండరీ తనకు అది వాక్యంలో రాసున్న మాట నేను చెప్తున్నాను. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడింది. తర్వాత ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు. మనం దాన్ని అలా తీసుకోకపోతే మీరేదో అనుకున్నారు, ఊరికే సింపుల్గా తీసేసుకుంటున్నారు. ఉచితంగా కృప వచ్చింది, ఉచితంగా మాత్రం ఉద్యోగం రాదు. అర్థమని చెప్పనా? ఎవరో ఒక ఆయన డొనేట్ చేసి చదివించాడు, చదువు పూర్తి అయిపోయింది, చదువు ఉచితంగా వచ్చింది, కానీ ఉద్యోగం మాత్రం ఉచితంగా వస్తుందా? నీకు చదువు చెప్పించారు వాళ్ళు, నువ్వు చదువుకోవాలి, దానికోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎంత కష్టమైతే పడాలో కష్టమంతా నువ్వే పడాలి. అలాగే రక్షణ నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణక్రయధనం చెల్లించేశాడు. ఆయన నీ కోసం ఏం చేయాలో అన్నీ చేశాడు. దాన్ని నువ్వు చులకనగా తీసుకోకండి. ప్రభు శరీరంలో పాలిభాగస్సులైన మనం వ్యభిచారు దగ్గరికి వెళ్ళకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం మొహపు చూపులు చూడకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం సినిమా హాల్లో కూర్చోకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం బ్రాందీ షాపుల్లో కూర్చోకూడదు. నువ్వు నీ పిల్లలు చల్లగా చక్కగా ఉండాలని ఆశ నీ హృదయంలో ఉంటే నువ్వు వాళ్ళ కోసం డబ్బులు కాదు సంపాదించాల్సిందే, వాళ్ళ కోసం ఒక ఆత్మీయమైన ఒక ప్రాకారపు కోటను నువ్వు వాళ్ళ కోసం కట్టాలి. వాళ్ళ కోసం నడుం కట్టుకోవాలి. వాళ్ళ కోసం నీ జీవితంలో నువ్వు చేయవలసిన త్యాగాలు అన్నీ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారో లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి కదండి. నేను యథార్థంగా చెప్తున్నానండి, లోకంలో ఉన్న సంతోషాల కంటే దేవుడిలో ఉండే సంతోషాలే గొప్పవి. ఈ సంతోషాలు మీరు అనుభవిస్తే కానీ ఆ సంతోషంలో ఉన్న థ్రిల్లింగ్ ఏంటో మీకు అర్థం కాదు. చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. లోకంలోనే సంతోషం ఉంది అనుకుంటున్నారు. లోకంలో ఉన్న సంతోషం అంతా కూడా శాశ్వతమైన సంతోషం కాదు. ఏమన్నాడు ఇక్కడ? అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. అంటే దేవుని ఉపదేశం, దేవుని ఆలోచన నీకు ఒక గొప్ప శాంతిని నెమ్మదిని కలుగ చేస్తాయి. నువ్వు అడుగు ప్రభుని, ప్రభా నేను నీ కోసం ఉన్నాను, నా పిల్లల్ని బాగా చూసుకో నాయన, నా భార్యను బాగా చూసుకో ప్రభా, నా తల్లిదండ్రులు బాగా చూసుకో ప్రభా, నా భర్తను బాగా చూసుకో ప్రభా, నా అన్నదమ్ములు బాగా చూసుకో ప్రభా. మీరు ప్రార్థన చేయండి. సుఖ జీవనముతో గడుపు సంవత్సరములు శాంతిని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. నీ మనసులోంచి దేవుని వాక్యాన్ని పక్క తొలగనివ్వకు. యాకోబు అంటున్నారు, యాత్ర చేసిన కాలం చాలా ఎక్కువ, 130 సంవత్సరాలు, కానీ జీవించిన జీవితం మాత్రం కొంచెంగా ఉంది. ఎప్పుడు మారాడు యాకోబు? ఎబ్బోకు రేవు దగ్గర మారాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు సగం పైన జీవితం అయిపోయి ఉంది. ఏం ఉపయోగం చెప్పండి మీరే? ఏం ఉపయోగం? తను ఎంతగానో ప్రేమించిన రాహేలు తన దగ్గర ఉందా? దుఃఖం కాదా అది? చెప్పండి. నేను ఎందుకు ఇలా చేశాను అని అనిపించి ఉండదా? తనకే అనిపించి ఉండదండి. ఎందుకండి? తను ఎంతగానో ప్రేమించాడు యోసేపు కళ్ళ ముందు లేకుండా అయిపోయాడు. తనకు సంతోషం ఉందా చెప్పండి? లేదు. ఏమండి? తన పెద్ద కొడుకు చేసిన అఘాయిత్యానికి కుంగిపోయి కుషించిపోయాడండి యాకోబు. బాధ కాదు ఇదంతా? తన ఇంటి వాళ్ళే తనకి శత్రువులు అయిపోయారు యాకోబుకి. యాకోబు ఏమీ ఏడ్చాడు తెలుసా? జీవించడం అయితే జీవితం ఉంది, కానీ ఆ జీవితంలోని ఏ మాత్రపు సంతోషము నాకు లేదు. మీరందరూ సుఖ జీవనముతో గడుపు సంవత్సరాలు బ్రతకాలన్న ఆశ. మీరందరూ సుఖ జీవనముతో గడుపు సంవత్సరాలు గడపాలి.
మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆ పెళ్లి జీవితాన్ని మీరు సంతోషించాలి. మీకు దేవుడు పిల్లల్ని కలుగు చేయాలి, ఆ పిల్లలను బట్టి మీరు సంతోషించాలి. మీరు చక్కటి ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో మీరు నివాసం ఉండి దేవుని స్తుతించాలి. మీరు చక్కటి పరిచర్య చేయాలి, అది దేవునికి మహిమకరంగా పరిచర్య జరగాలి. ఇలాంటి సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని ప్రభువు మీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా జీవిస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేదాకా యాకోబు మారలేదు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు మారాడు. కానీ అంతకుముందు జీవితం అంతా తనకి దుఃఖముగా, నష్టంగా, శ్రమగా, శోధనగా ఏమీ లేనట్టుగా మారిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మారడం కాదు, కానీ సమయం ఉండగానే నీ మనస్సును స్థిరపరుచుకుని, ప్రభా ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, పూర్తిగా నా జీవితాన్ని చేతిలో పెడతాను, నా బిడ్డల జీవితాన్ని చేతిలో పెడతాను, దేవుడికి అప్పగించండి. అలాంటి గొప్ప జీవితం, సమాధానం ప్రభు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ అందరికీ యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమెనందరూ మోకరించి, యేసయ్య ఈరోజు సూటిగా తేటగా నాతో మాట్లాడావు. నా మనస్సును స్థిరపరచండి, నా మనస్సును స్థిరపరచండి ప్రభువా. నా మనస్సును నిదానపరచండి, నిబ్బరపరచండి.